ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్ అయింది. వెంటనే నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి మహేష్ గౌడ్ ఆదేశించారు. సోమవారం జరిగే క్రమశిక్షణ కమిటీ భేటీలో అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో చాలా మందికి వార్నింగ్లు వెళ్ళినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. అశోక్, ఖర్గే ఒక పాయింట్ అయితే క్లియర్ గా చెప్పేశారు. మీరు గ్రూపులు కడితే నేను భయపడతానని మీరు అనుకుంటున్నారేమో, సవాలే లేదు, అట్లాంటి పరిస్థితి ఉండదు అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. సో ఆ గ్రూపులందరికీ మెసేజ్ స్ట్రైట్ గా వెళ్ళినట్లేనా? ఖచ్చితంగా. ఎందుకంటే అటు ఖర్గే మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు చురకలు, మరొక వైపు పొగడ్తలు, మరొక వైపు వార్నింగ్లు, ఇలా కంటిన్యూగా కొనసాగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందరూ మాట్లాడిన తర్వాత ఖర్గే తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో అది సూటిగా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే ఈ రెండేళ్ల పాలనలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నింటినీ క్రోడీకరిస్తూ ఎవరెవరు ఏం చేస్తున్నారో ప్రతి దానిపైన నివేదిక ఉందంటూనే మీరు బాగానే పనిచేస్తున్నారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, రానున్నటువంటి ఎన్నికల్లో కావచ్చు, జూబ్లీస్ ఎన్నిక కావచ్చు, స్థానిక ఎన్నికల్లో కావచ్చు, మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందంటూ చెప్తూనే ఎవరైతే ఎమ్మెల్యేలు తమకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ఎవరైతే మా వెనక ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తున్నారో వాళ్ళకు భయపడే సీనే లేదు. ఖచ్చితంగా నేను భయపడను, రాహుల్ గాంధీ కూడా భయపడడు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా అటు ఖర్గే చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా అనేక అంశాలు ఒకవైపు అటు పొగడ్తలతోనే అంటే తీసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు వెళ్తున్నాయి, ఇంకా బాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్తూనే, అలాగే ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుంది, ఇలాగే పనిచేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా మనం అధికారంలోకి వస్తామని చెప్తూనే ఇలాంటి వార్నింగ్స్ కూడా ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పిఎస్సీలో అనేక అంశాల గురించి చర్చ చేయడం తెలుస్తుంది. ఒకవైపు అంజన్ కుమార్ మాట్లాడడం కావచ్చు, యాదవ్లకు సంబంధించిన దానిపైన క్లారిటీ లేదని చెప్పి ప్రభుత్వంలో సముచిత స్థానం లేదని కూడా ఆయన మాట్లాడే పరిస్థితి కనిపించింది. మిగతా నాయకులు కూడా తమ ఒపీనియన్స్ తెలియజేస్తారు. బట్ చివరికి మాత్రం ఖర్గే మాత్రం స్వీట్ గానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. రేవంత్ రెడ్డి కూడా కొన్ని విషయాల్ని చాలా సీరియస్ గానే చెప్పినట్టుగా అర్థమవుతోంది. అండ్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల మీద టీపీసీసీ చాలా సీరియస్ అయింది. ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని గురించి ఇన్ఫర్మేషన్ అండి. రైట్, ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ఒకవైపు పిఎస్సీ మీటింగ్ జరుగుతూనే మరొక వైపు క్రమశిక్షణ కమిటీ కూడా భేటీ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ని రోజులు జరిగినటువంటి కార్యక్రమాలు అంటే పిఎస్సీ కొత్తగా ఏర్పడినటువంటి క్రమశిక్షణ కమిటీకి చాలా ఫిర్యాదులు వచ్చాయి. గతంలో జరిగినటువంటి ఫిర్యాదులు కూడా రివైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందులో భాగంగానే అనిరుద్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా సంచలనాలు రేపినాయి. అటు గతంలో ఆయన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఒక మీటింగ్ పెట్టడం కావచ్చు, అలాగే నిన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక కలకలాన్ని రేపిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పిసిసి స్పందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన అటు మల్లు రవికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నివేదిక తెప్పించుకోవాలి కూడా నివేదిక తెప్పించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మండే రోజు ఏదైతే 11 o'clock ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో ఆ మీటింగ్ లో అనిరుద్ రెడ్డిని పిలిచి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.